హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. మొదటిగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలండి. బెండకాయలు సన్నగా తరిగి పెట్టాక ఒక 1 అవర్ ఆగాలండి. మంచిగా అవి కొంచెం డ్రై అవుతాయి. మరి తడి తడిగా లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. ఇప్పుడు మనము ఈ కళాయి పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఇలా ఆయిల్ వేసాక ఆయిల్ బాగా కాగాక ఇప్పుడు మనము తరిగి పెట్టిన బెండకాయ ముక్కలు వేసేయాలి. బెండకాయ ముక్కలు కొంచెం డ్రై అవ్వడం వలన మంచిగా ఫ్రై అవుతాయండి. జిగురు అనేది పోతుంది. చూడండి, ఈ విధంగా వేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఆయిల్ కొంచెమే తీసుకోవాలండి, మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా తీసుకున్న ఆయిల్లో కొన్ని కొన్ని ముక్కలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి అన్నీ వేయనవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేయాలండి. వేసి కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా బెండకాయ ఫ్రై చేయడం వలన చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, మంచి కలర్ వచ్చాక ఇలా మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాక మిగిలిన బెండకాయ ముక్కలు కూడా వేసేయాలండి. ఆయిల్లో వేసి మళ్ళీ ఫ్రై చేయాలి. ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. బెండకాయ ఫ్రై చేయటం చాలా సింపుల్ అండి, ఈజీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇలా మిగిలిన ముక్కలు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇవి మంచి కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఇవి కూడా మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఎన్ని ముక్కలున్నా ఇలా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మిగిలిన ఆయిల్లో మనం తాలింపు వేయాలండి. ఆయిల్ వేడెక్కే ఉంది కాబట్టి ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, తాలింపుకు కావాల్సినవన్నీ వేయాలండి. పచ్చిమిర్చి, ఇలా తాలింపుకు కావాల్సినవన్నీ వేసేయాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు కూడా వేసేయాలండి. వెల్లుల్లిపాయలు వేయడం వలన ఫ్రై మంచి టేస్ట్ ఉంటుందండి. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు కూడా వేసేయాలి. ఇలా తాలింపు కావాల్సినవి అన్నీ వేసేయాలండి. ఎండుమిర్చి కూడా వేయాలి. ఇలా తుంపి వేయాలండి ఎండుమిర్చి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేయాలండి. తగినంత సాల్ట్ వేయాలి, పసుపు వేయాలి, అలాగే కారం కూడా వేసేయాలండి. ఇలా తాలింపులోనే కారం కూడా వేసేయాలి. కారం వేసాక కొంచెం ధనియాల పొడి కూడా వేసేయాలి. కారం కొంచెం తక్కువే వేయాలండి, ఫ్రై కాబట్టి కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ధనియాల పొడి కూడా వేసేయాలి. ఇలా అన్నీ వేసి మంచిగా కలపాలండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. అంతే అండి. ఇప్పుడు ఈ తాలింపులో మనము వేయించి పెట్టిన బెండకాయ ముక్కలు వేసేయాలండి. చూడండి, తాలింపు రెడీ అయిపోయింది. ఈ విధంగా బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఎవరైనా చేయొచ్చు, చాలా తక్కువ టైంలో చేసేయచ్చు. చూడండి, ఈ విధంగా వేసి కొంచెం సేపు ఇలా తాలింపులో వేసి కలపాలండి. కలిపి ఒక 2 మినిట్స్ ఉంచాలి. తాలింపులో ఉప్పు, కారం అవన్నీ పడుతుంది ఆ ముక్కలకి. అంతే అండి, బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేస్తే అయిపోతుందండి. అంతే, కొత్తిమీర వేసేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేయడం వలన. ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అంతే అండి. ఈ ఫ్రై చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుంది. చాలా ఈజీగా, సింపుల్గా చేసేయచ్చండి. ఎవరైనా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బెండకాయ ఫ్రై. ఈ వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.